దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ సాయంత్రకాల సమయంలో దేవుని వాక్యం మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం గమనిస్తే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ చేతనే జరుగును అని దేవుని వాక్యం మనతో చక్కగా మాట్లాడుతుంది. అయితే దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని మహాకృపను బట్టి ఆయన ఎన్నో కార్యాలు చేసే దేవుడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ చేతనే జరుగును అని వాక్యం సెలవిస్తుంది. అయితే మానవుని యొక్క శక్తి, మానవుని యొక్క బలము, మానవుని యొక్క యోచన అవి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి అంటే అవి కొంతవరకే వర్తిస్తాయి, కానీ అన్ని సందర్భాల్లో వర్తించవు. అయితే దేవుని కలిగి ఉన్న మనము, దేవుని నమ్ముకున్న మనము, దేవుని మీద ఆధారపడ్డ మనము దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తే ఆయన శక్తి మనకు ఎంతో జీవమునిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని మనము ఆధారము చేసుకోవాలి. అయితే దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో కార్యాలు మన పక్షమందు చేస్తూ ఉన్నాడు, మన బిడ్డల పక్షమందు కార్యాలు చేస్తున్నాడు.